అదేవిధంగా ట్రిపుల్ టెస్ట్ అంశంకి వస్తే ట్రిపుల్ టెస్ట్ అంశంలో కూడా 50% సీలింగ్ అనేటటువంటిది ఫస్ట్ ఐటమ్ గా కోర్టు చేయడం అనేటటువంటిది అది కూడా పూర్తిగా వాళ్ళు తీసుకొచ్చేటువంటి చట్టం అవుతుంది. అంటే రాజ్యాంగంలో కూడా వీళ్ళ చట్టం చేసే అధికారం లేకున్నారు, కానీ వాళ్ళు ఈ ట్రిపుల్ టెస్ట్ పేరు మీద ఒక కొత్త చట్టం చేయడం కూడా అన్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. ఈ రకమైనటువంటి అన్యాయాలను కంటిన్యూ చేస్తూ ఈ రోజు ఏంటిదంటే ప్రభుత్వము ఇంత సులభమైన విషయం. ఎందుకంటే ఆర్టికల్ 340 అమలు చేసేటటువంటి విధంగా 1955 లో కూడా ఏదైతే కాకా కలెక్టర్ విషయంలో కాకా కలెక్టర్ కమిషన్ లో కూడా ఏం చెప్తుందంటే ఎంపరికల్ డేటా తీసుకొచ్చి దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి 1955 లో కూడా ఆ రోజు డిజైన్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఎంపరికల్ డేటా ఆ రోజు రాలేదు, ఈ రోజు వచ్చిందాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. రెండు రకాల అంశాలు ఏంటంటే జాతీయ ప్రభుత్వం చేసేటటువంటి కులగణనకు ఒక లెక్క ఉంటుంది అనేటటువంటిది శాస్త్రీయమైనటువంటి ఒక వాదన. అయితే లోకల్ బాడీస్ విషయంలో కూడా దాని డిఫరెన్స్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దానికి అనుగుణంగా దేశంలో కూడా చట్టాలు జరిగినాయి. అదేవిధంగా ఆర్టికల్ 243D అనేటటువంటిది 1992 వరకు అప్పర్ హ్యాండ్ గా ఉంది. దాని ప్రకారమే రిజర్వేషన్ సిస్టమ్ అనేటటువంటిది ఈ దేశంలో కూడా ఎన్నో రాష్ట్రాల్లో కూడా అమలైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే కేవలము కులగణన అనేటటువంటిది జాతీయ వ్యాప్తంగా చేస్తే కేంద్రం ఇచ్చేటటువంటి రిజర్వేషన్లకు ఒక ప్రాతిపదిక వస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారం అనేటటువంటిది ఎన్నో సర్వేల ద్వారా ఎన్నో విధి విధానాల ద్వారా కులగణన చేసుకునేటటువంటి అవకాశం ఉంది. దాని ప్రకారం లోకల్ బాడీ రిజర్వేషన్స్ కానీ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్స్ కానీ ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక అవకాశం ఉన్నది అనేటటువంటిది మనకు 1970 లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనంతరామన్ కమిషన్ ఆమోదించి ఈ బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వడం కాకుండా ఇంటి రామారావు చేసినటువంటి 34% రిజర్వేషన్స్ కు ఏదో 50% అయితే వ్యాలిడ్ అయిందో అది కూడా ఈ ఆర్టికల్ 243 ద్వారా సాధ్యమైంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.